ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎడ్లపాటు చెరువు గడ్డపై రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వాకింగ్ ట్రాక్ ప్రారంభం. పాల్గొన్న ఎమ్మెల్యే ప్రతిపాటి. ఈ నెల 29న మెగా మెడికల్ క్యాంపు సద్వినియోగం చేసుకోవాలన్న ప్రముఖులు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. అనారోగ్య బాధితులకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్ పథకం. చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలో పరుగులు పెడుతున్న అభివృద్ధి, పలు పనులకు పూజ చేసిన ఎమ్మెల్యే. శారీరక వ్యాయామం, మానసిక ప్రశాంతతతో మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని, మందుల వాడకం, వైద్య సేవలతో పని లేకుండానే ఎల్లప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా జీవించవచ్చని శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు సూచించారు. శనివారం ఎడ్లపాడు మండలం సొలస గ్రామంలోని చెరువు కట్టపై రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట వారి ఆధ్వర్యంలో 4 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ ను స్థానిక నాయకులతో కలిసి ప్రతిపాటి లాంఛనంగా ప్రారంభించారు. రోటరీ క్లబ్ సభ్యులు స్థానికులతో కలిసి కాసేపు జిమ్ లో వ్యాయామం చేసి అనంతరం ఆయన మాట్లాడారు. కొండవీడు ఘాట్ రోడ్ ను జాతీయ రహదారికి అనుసంధానిస్తూ త్వరలోనే నూతన రోడ్డు మార్గం ఏర్పడనుందని ప్రతిపాటి తెలిపారు. కొత్త రహదారి నిర్మాణ వివరాలు, అంచనా వ్యయం సమాచారాన్ని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తాను కేంద్ర మంత్రి గడ్కరీకి అందజేశామన్నారు. కేంద్రం నుంచి నిధులు, పరిపాలన అనుమతి లభిస్తే ముఖ్యమంత్రి ఎప్పటి నుంచో నిర్మించాలనుకుంటున్న చోడవరం టన్నెల్ నిర్మాణం కూడా పూర్తవుతుందన్నారు. జాతీయ రహదారి నుంచి నేరుగా రోడ్డు అందుబాటులోకి వస్తే కొండవీటి కోటకు పూర్వ వైభవం లభిస్తుందని, గతంలో ఎడ్లపాడు మండలంలో ఎక్కడ చూసినా రోడ్లు అధ్వానంగా ఉండేవని, కూటమి ప్రభుత్వం వచ్చాకే అన్ని రోడ్లను అద్దంలా తీర్చిదిద్దామన్నారు. రోటరీ క్లబ్ నిర్వాహకులతో పాటు గ్రామ నాయకులు, వీరారెడ్డి తదితరుల కృషి వలనే సొలస గ్రామస్తులకు మంచి వ్యాయామశాల అందుబాటులోకి వచ్చిందన్నారు. సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ ను కులమతాలు, పార్టీలకు అతీతంగా అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. 27, 28 తేదీలలో వర్చువల్ గా నిర్వహించే మహానాడుని అన్ని గ్రామాల ప్రజలు విజయవంతం చేయాలని ప్రతిపాటి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షక్కరిముల్లా, మండల అధ్యక్షులు కామినేని సాయిబాబు, జిల్లా రైతు అధ్యక్షులు ముద్దురి వీరారెడ్డి, రోటరీ క్లబ్ గవర్నర్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్, రోటరీ సభ్యులు వాసిరెడ్డి బాలకోటిరెడ్డి, ఉప్పుటూరి ప్రసాద్, బోటి రామసుబ్బారావు, చిలుకూరి శ్రీనివాసరావు, కళ్యాణ్, అడుసుమల్లి మోహన్ రావు, సాంబశివరావు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సొలస గ్రామానికి ఇచ్చారు. ఆ ఘనత వీరారెడ్డి గారిదని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. వీరారెడ్డి గారి కోరిక మేరకు మీ గ్రామంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి, వాకింగ్ చేయాలి. ఇప్పుడేమో రాంప్రసాద్ గారు చెప్పినట్టు టాబ్లెట్లు వేసుకోకుండా ఉండాలంటే చెరువు చుట్టూ తిరగాల, జిమ్ ఎక్విప్మెంట్ పిల్లలకు బాగా ఉపయోగించి వారికి ఇంకా బాగా మంచి మనసు, మంచి ఆలోచన దృక్పథాన్ని పెంచేటువంటి విధంగా ఈ జిమ్ను ఉపయోగించుకునేటువంటి విధంగా వారిని ప్రోత్సహించాలి. అప్పుడే దీనికి ఒక అర్థం, పరమార్థం ఉండేటువంటి అవకాశం ఉంది. బీజేఆర్ఎల్ సిఎస్ఆర్ ఫండ్ లో గవర్నర్ గారి రిక్వెస్ట్ మేరకు ఇక్కడ ఇచ్చారు. దాన్ని సొలస గ్రామంలో అందరూ సద్వినియోగం చేసుకోండి. దీనికి రాజకీయాలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు. అందరూ ఆరోగ్యంగా ఉండటమే. పొద్దున్నే వాక్ చేస్తే ఉండే హుషారు మనిషిలో దేంతో రాదు. ట్యాబ్లెట్లు వేసుకొని షుగర్ కంట్రోల్ చేసుకునే కన్నా 1 గంట నడిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఏమో ఉండదా ఉండదా? కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే నడవండి. ఆరోగ్యం మహాభాగ్యం. ఈరోజు ఎన్ని చెడు వ్యసనాలు ఉన్నాయో మరి రాంప్రసాద్ గారు అన్నీ చెప్పారు. కాబట్టి ఈరోజు సమాజం చెడు మార్గంలో నడుస్తూ ఉంది. పిల్లలు దురాలోచనలకి అలవాటు కాకుండా, సోషల్ మీడియాకి బానిసలు కాకుండా ఉండాలి. సోషల్ మీడియాకి బానిసలైతే జీవితం కథమైపోతుంది. ఈరోజు సోషల్ మీడియా అంత వరస్ట్గా ఉంది. మంచి చెప్తే వినేవాళ్ళు తక్కువైపోయారు. చెడు ప్రచారము, దురలవాట్లు, దుర్వ్యసనాలకు కావాల్సినటువంటి వాటికి ఆకర్షింపబడుతూ ఉన్నారు. రోటరీ క్లబ్లో సభ్యులందరూ కూడా సేవా దృక్పథంతో వచ్చారు. వారేం దీంట్లో తీసుకునేది లేదు.
వాళ్ళ డబ్బులు ఎక్కడో వ్యాపారాలు చేసో ఉద్యోగాలు చేసో వారు స్థిరపడి రోటరీ క్లబ్కి ఆర్థిక సహకారం అందించబట్టే రోటరీ క్లబ్ నడుస్తూ ఉంది. కాబట్టి దీనికి సహకరించిన గవర్నర్ గారు కానీ, డీజీఆర్ మైనింగ్ బాలకోటి రెడ్డి గారు కానీ, వారితో పాటు జూబ్లీహిల్స్ ప్రెసిడెంట్ కళ్యాణ్ గారికి గట్టిగా అభినందనలు తెలియజేయండి. ఇంత హై టెంపరేచర్లో కూడా వచ్చి ఈ ప్రారంభోత్సవానికి వాళ్ళు ఉదయం నుంచి మాచర్లు కావచ్చు, పేట కావచ్చు, పేటలో మరిన్ని వేరే కార్యక్రమాలు ఇంత టెంపరేచర్లో కూడా వచ్చి చేస్తున్నారంటే దానికి మీ మీద ఉన్నటువంటి మీ అందరినీ ఆరోగ్యవంతుల్ని చెయ్యాలనే జిమ్లీ గ్రామానికి ఇచ్చారు. సేవాభావంతో వచ్చారు. లేకపోతే వాళ్ళు ఇక్కడ రావాల్సిన అవసరంలా జూబ్లీహిల్స్ హైదరాబాద్లో హ్యాపీగా ఉండొచ్చు ఏసీ రూముల్లో. ఎందుకు వచ్చారు? సేవాభావం. మీ అందరి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచాలి, హాస్పిటల్కి వెళ్ళి చూడకుండా బతకాలి. అది అందరూ గుర్తుపెట్టుకుంటే సొలస గ్రామంలో రేపు హాస్పిటల్కి పోయేవాళ్ళు తగ్గుతారు. కాబట్టి దృష్టిలో పెట్టుకోవాలి. బ్రహ్మాండమైన రోడ్లు వేసాం. కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో రోడ్లు ఎలా ఉన్నాయి? ఏమయ్యా, నేను వచ్చిన కొత్తలో ఏ ఊరు రావాలి మీ మండలం ప్రోగ్రాం ఆపేసుకునేవాడు రోడ్లు బాగలేక. 5 ఏళ్ళు బస్సు పెట్టించారు. వచ్చినాక రోడ్లు 6 నెలల్లో మీ రోడ్లు వేయాలని పట్టుదలతో వేయించారు. డబ్బులున్నా లేకపోయినా ప్రభుత్వంలో అద్దంలో తీర్చిదిద్దాం రోడ్లు. మీ మండలంలో ఏ ఊరన్నా పోండి, అద్దంలో తీర్చిదిద్దాం. ఆ విధంగా రోడ్లు వేసాం. మళ్ళా కొండవీడి రోడ్డు కూడా శాంక్షన్ అవుతుంది. ఇంకా ఎంపీ గారు నేను కూడా మాట్లాడాము. నేషనల్ హైవే నుంచి కొండవీటికి ఘాట్ రోడ్డు కూడా త్వరలో డిపిఆర్ తయారు చేయబోతున్నాం. అది కూడా శాంక్షన్ అయితే ఈ మండలానికి ఒక మహర్దశ. చంద్రబాబు నాయుడు గారి కోరిక ఆ చౌడవరం నుంచి టన్నులు వేయాలి కొండవీడి కోటకు అనేది. ఆ కళ నెరవేరబోతుంది. ఈ సంవత్సరంలోనే డిపిఆర్ తయారు చేసి ఈ సంవత్సరమే టెండర్లు పిలిచేదాకా వెళ్తాం. కాబట్టి కొండవీడు కోటకి పూర్వ వైభవం ఇచ్చేటువంటి దానికి, రెడ్డి రాజుల పాలన గుర్తు చేసేటువంటి దానికి ప్రయత్నం చేస్తున్నాం. నేను, మన ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారు నిన్ననే గడ్కరీ గారిని కలిసి నేను రిప్రజెంటేషన్ పంపించాను. ఏ స్కీమ్లో తీసుకురావచ్చో ఆ స్కీమ్లో నేను నేషనల్ హైవే పీడీ మాట్లాడుకొని, ఎంపీ గారు మాట్లాడుకొని నిన్న గడ్కరీ గారికి ఇచ్చాం, ఒప్పుకున్నారు. ఇక త్వరలోనే డిజైన్ దానికి ఏ విధంగా డిపిఆర్ తయారు చేయాలో తయారు చేసి కొండవీడి కోటకి నెక్స్ట్ మళ్ళా ఉత్సవాలు జరిగేటువంటి నాటికి, ఈరోజు శ్రీనివాసరెడ్డి లేడు మన మధ్య, లేకపోయినా శ్రీనివాసరెడ్డి కష్టం కూడా ఉంది అక్కడ పైన డెవలప్ చేసినటువంటి దాంట్లో. ఆ విధంగా వీరారెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు ఈ కొండవీడి కోటని డెవలప్ చేయాలని పట్టుదలతో ఈ ప్రాంత గ్రామ రైతులు, గ్రామంలో ఉన్న నాయకులందరూ కలిసి పూర్వ వైభవం తీసుకొస్తామని నేను మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మహానాడులో రేపు రాబోయే మహానాడులో మీరందరూ భాగస్వాములు కావాలి, మహిళల ప్రాతినిధ్యం పెరగాలని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగానైతే పిలుపునిస్తున్నారో ఆ పిలుపు ప్రకారం మీరందరూ కూడా 27, 28, 29 మెగా వైద్య శిబిరాన్ని పెట్టాం. కళ్ళు ఎవరైతే బాగలేవో, కళ్ళు బాగా ఆరోగ్యంగా ఉంటే ఏ పనైనా చేసుకోవచ్చు. ఉచితంగా ఆపరేషన్లు చేపిస్తున్నాం. ₹1 ఖర్చు లేదు మీకు. మిమ్మల్ని బస్సులో ఎక్కించుకెళ్తున్నాం, బస్సులో తీసుకొస్తున్నాం. మీ కంటిని ఆరోగ్యంగా ఉంచేంత వరకు కూడా మన నియోజకవర్గంలో ఉచితంగా కంటి ఆపరేషన్లు 29వ తేదీ మన కళ్యాణ మండపంలోనే పెట్టాము. సొలస గాని ఎడ్లపాడు మండలంలో గాని ఎవరికి కంటి సమస్యలు ఉన్నా మీరు వచ్చి కంటి సమస్యలు పరీక్షలు చేయించుకొని వాళ్ళు డేట్లు ఇస్తారు. ఆపరేషన్కి ఉచితంగా ఆపరేషన్ చేయబడుతుంది. కాబట్టి దీన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి మీ అందరినీ కోరుతూ, రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరుపేట శ్రీనివాస్ గారు, ప్రసాద్ గారు, అదేవిధంగా రామసుబ్బారావు మెంబర్స్ అందరికీ, సాంబశివరావు కూడా ఉన్నాడు, మెంబర్స్ అందరికీ, తదితర రోటరీ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, గవర్నర్ గారికి, బీజేఆర్ కంపెనీ వారికి కూడా మరి ప్రత్యేకంగా ఈ ఊరు గ్రామం వాళ్ళు ఎక్కడో కూడా ఎక్కడైనా ఖర్చు పెట్టచ్చు సిఎస్ఆర్ ఫండ్స్. అటువంటిది మీ గ్రామానికే వారు
ఈ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చినందుకు ప్రత్యేకించి పేరు పేరున అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలోకి తుర్లపాడు మేజర్ సాగునీటి సరఫరా సంఘం డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడు నెల్లూరి రామారావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ రోజు ఎండుగుపాలెం గ్రామంలో నిర్వహించిన పెద్ద కర్మ కార్యక్రమంలో మాజీ మంత్రి చిలుకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు, శివశక్తి గ్రూప్ సంస్థల చైర్మన్ నందిగం శ్రీనివాసరావు, మాజీ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ మానం వెంకటేశ్వర్లు, చిలుకలూరుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ కరీముల్లా, మండల పార్టీ అధ్యక్షులు జవాజీ మదన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ రమణ, టీడీపీ రాష్ట్ర నాయకులు దగ్గుమల్లి సాంబశివరావు, గట్టినేని రమేష్, దగ్గుమల్లి వెంకటేశ్వర్లు, పలువురు టీడీపీ రాష్ట్ర జిల్లా మండల నాయకులు రామారావు కుటుంబ సభ్యులను పరామర్శించి రామారావు చిత్రపటం వద్ద నివాళులర్పించారు. చిలకలూరుపేట పట్టణంలోని నరసరావుపేట రోడ్లో ఉన్న భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో మున్సిపల్ అధికారులు భారీ ఆక్రమణ తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ టీపీబీఓ బండారపల్లి రాజేష్ పర్యవేక్షణలో ఈ తొలగింపులు జరిగాయి. రహదారిపై రాకపోకలు అంతరాయం కలిగిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్న తాత్కాలిక నిర్మాణాలను, అక్రమాలను అధికారులు సిబ్బందితో కలిసి తొలగించారు. గత కొన్ని రోజుల క్రితం సరిగ్గా ఇదే ప్రాంతంలో ఓ ఆర్టీసీ బస్సు కింద పడి పట్టణానికి చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన విషాద సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి రోడ్డుపై ఉన్న ఆక్రమణలు, ట్రాఫిక్ ఇబ్బందులు కూడా కొంత కారణంగా కాగా ఈ నేపథ్యంలోనే స్పందించిన మున్సిపల్ అధికారులు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు మరియు వాహనాల రాకపోకలను సుగమం చేసేందుకు ఈ రోడ్డుపై ఉన్న అక్రమాలను తొలగించారు. చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పుట్టినరోజును పురస్కరించుకొని ఈ నెల 29వ తేదీ పట్టణంలోని ప్రతిపాటు గార్డెన్ నందు మెగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఫాస్టర్ క్రిస్టఫర్ తెలిపారు. పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. అందరికీ నమస్కారాలు. నేను బిషప్ నందమూరి క్రిస్టర్, ఆల్ ఇండియా బిషప్స్ అండ్ పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క నేషనల్ జాయింట్ సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి కార్యనిర్వహణ కమిటీలో మెంబర్గా పల్నాడు జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్నాను. క్రైస్తవ సంస్థలు, క్రైస్తవ కార్యక్రమాలన్నిటిలో కూడా బాధ్యత కలిగి కొన్ని సంవత్సరాలుగా ముందుకు నడిపిస్తుండగా మాకు స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, చిలకలూరుపేట ఎమ్మెల్యేగా అనేక సార్లు ప్రజలకి బలమనిచ్చినటువంటి, ప్రస్తుతం వారిని బలంగా నడిపిస్తున్నటువంటి శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి యొక్క జన్మదిన సందర్భంగా చిలకలూరుపేట పరిసర ప్రాంత ప్రజలు, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి ఒక శుభవార్తని మనం వింటూ ఉన్నాం. మన స్థానిక చిలకలూరుపేట శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి యొక్క జన్మదిన సందర్భంగా వారి కుమారులు ప్రత్తిపాటి శరత్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి ప్రత్తిపాటి చారిటబుల్ ట్రస్ట్ యొక్క కార్యనిర్వహణలో మా సోదరులు కంచర్ల శ్రీనివాసరావు గారి యొక్క మరి నిర్వహణలో అనేక సంవత్సరాలుగా ఇది 43వ కంటి వైద్య శిబిరం ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్తిపాటి గార్డెన్స్ నందు ప్రత్యేకంగా ఈ మే నెల 29వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో జరిగించడం జరుగుతుంది. మరి గత 43వ కంటి వైద్య శిబిరం ఇది. గత సంవత్సరాలలో చేసినటువంటి అనేక శిబిరాల ద్వారా ప్రత్తిపాటి పుల్లారావు గారి యొక్క ఆధ్వర్యంలో 1,00,000 మందికి పైగా ఉచితంగా కంటి వైద్యం జరిగించడం జరిగింది. అలాగే 50,000 మందికి పైగా ఉచితంగా ఆపరేషన్లు కూడా చేయించడం అనేది మనం విన్నాం. అనేక మందికి గుండె వైద్యం, అలాగే కిడ్నీలకు సంబంధించినటువంటి జబ్బులకు వైద్యం, అన్ని విధాలుగా మోకాళ్ళ ఆపరేషన్లు కానీ శరీర సంబంధంగా అన్ని విధాలైన వైద్య సదుపాయాలు ప్రత్తిపాటి పుల్లారావు గారి ద్వారా వారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా అనేక సంవత్సరాలుగా చిలకలూరుపేట పరిసర ప్రాంత ప్రజలకి మరి వారు సేవ చేస్తూ ఉన్నారు. వారి పుట్టినరోజు సందర్భంగా మరొకసారి ఈ కార్యక్రమాన్ని వారు ఏర్పరుస్తున్నారు కనుక ఈ మే నెల 29వ తారీఖున తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ శిబిరాన్ని వినియోగించుకుని ఉచిత వైద్యాన్ని పొందాలని కోరుతున్నాం. ఈ వైద్యంలో వచ్చినటువంటి శిబిరానికి వచ్చినటువంటి పేదవారందరికీ కూడా ఉచితంగా భోజన వసతి సదుపాయం కల్పించడమే కాకుండా అక్కడ ఒకవేళ ఎవరికైనా కంటి శుక్లాల ఆపరేషన్లు కానీ, కంటి పొరలు కానీ, అలాగే రెటీనాకి సంబంధించినటువంటి ఆపరేషన్లు, లక్షల ఖర్చు అయ్యేటువంటి ఆపరేషన్లు పూర్తిగా ఉచితంగా వారు ఇస్తున్నారు. ఇలాంటి ఒక మంచి సేవా తత్పరం కలిగినటువంటి, మంచితనం కలిగినటువంటి, మంచి ఆలోచన కలిగినటువంటి నాయకుడు
ప్రత్తిపాటి పుల్లారావు గారు అలాంటి నాయకులు మనకు ఉండటం మన నియోజకవర్గ ప్రజలకి నిజంగా దేవుడిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదంగా నేనైతే భావిస్తాను. అలాగే స్థానిక ప్రజలందరికీ కూడా మరి వారి పుట్టినరోజు సందర్భంగా వారు ఏర్పాటు చేస్తున్న ఈ కంటి వైద్య శిబిరంలో ఉచితమైనటువంటి వైద్యం చేయించుకోవాలని మరొకసారి మరి నేను క్రైస్తవ సంస్థల పక్షాన మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ పుట్టినరోజు సందర్భంగా మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుడు వారిని ఆయుర ఆరోగ్య క్షేమాలతో వారిని వారి కుటుంబాన్ని వర్ధిల్ల చేయాలని, వారి కుమారులు శరత్ గారి యొక్క నాయకత్వాన్ని కూడా ఆ దేవుడు దీవించాలని మేము కోరుకుంటూ మరి సెలవు తీసుకున్నాం. తప్పకుండా ఈ వైద్య శిబిరంలో పాల్గొని ఆ వైద్య సేవలు మీరు పొందాలని మనస్ఫూర్తిగా వారికి క్రైస్తవ సంఘాల తరపున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని వారి కుటుంబాన్ని ఆయుర ఆరోగ్య క్షేమాలతో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పల్నాడు జిల్లాలో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులందరూ సుహృద్భావ వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సంజనా సింహ కోరారు. కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పండుగ వేళ పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అనుమతి పొందిన ప్రాంతాల్లోనే మాంస విక్రయాలు జరపాలని సూచించారు. వ్యర్థాలను, రక్తాన్ని డ్రైనేజీలో కలపకుండా ప్రత్యేకంగా పారవేయాలన్నారు. గర్భంతో ఉన్న అనారోగ్యపైన మరియు చిన్న జీవాలను వధించకూడదని స్పష్టం చేశారు. జీవాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు ఉంటాయని ఇన్ఛార్జ్ కలెక్టర్ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ అండ్ ప్రొహిబిషన్ అండ్ స్లేటరీ యాక్ట్ 1977 ట్రాన్స్పోర్ట్ ఆఫ్ యానిమల్ రూల్స్ ప్రకారం నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. జీవాల రవాణా అనుమతుల కోసం నోడల్ ఆఫీసర్ గా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసమూర్తి ఫోన్ నంబర్ 8897374437 ని నియమించాలని, వారిని సంప్రదించి అనుమతి పొందాలని తెలిపారు. పర్యవేక్షణ కోసం జిల్లా, డివిజన్, మండల స్థాయిలలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. సరిహద్దులు, చెక్పోస్టుల వద్ద వాహనాల తనిఖీలను ముమ్మరం చేశామని, నిబంధనలు మీరితే కఠిన చర్యలు ఉంటాయని అడిషనల్ ఎస్పీ సమావేశంలో తెలిపారు. అనంతరం బక్రీద్ పండుగ నిర్వహణపై చట్టపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన గోడ పత్రికలను ఇన్ఛార్జ్ కలెక్టర్ సంజనా సింహ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారులు, వివిధ ప్రభుత్వ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమం పనులన్నింటినీ నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం జూన్ 30 నాటికి పూర్తి చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సంజనా సింహ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ జిల్లా కలెక్టర్తో జలధార జలహారతి కార్యక్రమంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఇన్ఛార్జ్ కలెక్టర్ సంజనా సింహ పాల్గొని జిల్లాలోని పురోగతి వివరాలు వెల్లడించారు. జిల్లాలో జలధార కార్యక్రమం కింద మొత్తం 736 పనులను గుర్తించగా వాటిలో 635 పనులకు ఇప్పటికే పరిపాలన అనుమతులు లభించాయన్నారు. ప్రస్తుతం 577 పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉండగా 15 పనులు విజయవంతంగా పూర్తయ్యాయన్నారు. మిగిలిన 43 పనులు త్వరలోనే ప్రారంభించామని తెలిపారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ పురోగతిలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు ఇంకా ప్రారంభం కాని పనులను తక్షణమే గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. ఈ పనుల నిమిత్తం ఉపాధి హామీ పథకం కింద 19.32 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. పనుల నాణ్యతలో ఎక్కడ రాజీ పడకూడదని, జూన్ 30 నాటికి చెల్లింపులతో సహా అన్ని ప్రక్రియలను ముగించాలని స్పష్టం చేశారు. అలాగే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులు కూడా వెంటనే సంబంధిత విభాగాలకు అప్పగించి గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో పీడీ డ్వామా సిద్ధలింగమూర్తి, భూగర్భ జలాల శాఖ డీడీ రాంబాలాజిరెడ్డి, మైనర్ ఇరిగేషన్ డీలతో పాటు పలువురు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన కుమారుడు ప్రత్తిపాటి శరత్ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ శుక్రవారం శంకర్ కంటి వైద్యశాల సహకారంతో 43వ ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీ చిలుకలూరుపేట విద్యాసంఘం కార్యదర్శి మరియు కరెస్పాండెంట్ మైలవరపు శివానంద కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్తిపాటి పుల్లారావు గత 30 సంవత్సరాలుగా ప్రజలకు ఉపయోగపడే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి సదవకాశాన్ని పట్టణ ప్రజలంతా వినియోగించుకోవాలని కోరారు. కంటిపొరలు, కంటి శుక్లాలు, రెటినా సంబంధిత వ్యాధులు, రెటినా డిటాచ్మెంట్ తో పాటు ఖరీదైన కంటి చికిత్సలు అవసరమైన వారికి ప్రత్తిపాటి శరత్ ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. గత 3 దశాబ్దాలుగా ప్రజాసేవలో కొనసాగుతున్న ప్రత్తిపాటి కుటుంబ సేవలను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. మాజీ మంత్రి ఎవరి ప్రత్తిపాటి పుల్లారావుకు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని శ్రీ చిలుకలూరుపేట విద్యాసంఘం కార్యదర్శి మరియు కరెస్పాండెంట్ మైలవరపు శివానంద కుమార్ ఆకాంక్షించారు. ఈ నెల మే 29న ప్రత్తిపాటి పుల్లారావు గారు మన ఎమ్మెల్యే గారికి పుట్టినరోజు సందర్భంగా వారి కళ్యాణ మండపంలో శంకర్ కంటి నేత్ర ఆసుపత్రి వారి ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. ఈ శిబిరంలో కంటికి సంబంధించిన అన్ని ఆపరేషన్లు
ఖచ్చితంగా చూసి డిసైడ్ చేసి దీన్ని చిలకలూరుపేట ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుతూ పత్తిపాటి పుల్లారావు గారు మన ఎమ్మెల్యే గారు గత 30 సంవత్సరాల నుంచి ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అదే పద్ధతులు నిర్వహిస్తున్నారు. దీన్ని దిగ్విజయంగా మీరందరూ ఉపయోగించుకొని దాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. పత్తిపాటి పుల్లారావు గారికి మే 29 పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు వారికి తెలుపుతూ వారి ఆయురారోగ్యాలతో నిన్ను నూరేళ్లు ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుతూ ఇట్లు మీ మిత్రుడు మైలపు శివానంద కుమార్. మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను నియోజకవర్గంలోని ప్రజలకు అందజేశారు. చెక్కులు అందుకున్న ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆపద సమయంలో పేద ప్రజలకు ఆపర్భాంతుడుగా ఉపయోగపడుతున్న సీఎం రిలీఫ్ ఫండ్ పథకం సంజీవనిగా పనిచేస్తుందని పేర్కొన్నారు. లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞతలుగా ఉండాలని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు కోరారు. ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, లాలి అభివృద్ధి ప్రదాత పత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వం, లాలి పేదల పాలిటి పెళ్లి పత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వం, లాలి ప్రజా అధికారంలో వచ్చినప్పటి నుంచి చేసిన మంచి, సాధించిన ప్రగతిని ప్రజల మనసుల్లో నాటుకుపోయేలా చేయాలని, కేవలం 2 ఏళ్లలోనే 2 దశాబ్దాల అభివృద్ధిని చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి అందించిందనే సత్యం ప్రతి ఒక్కరికి తెలియజేయాలని శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. శుక్రవారం ఆయన స్థానిక క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ క్లస్టర్ ఇన్ఛార్జీలు, టీడీపీ ప్రధాన నాయకులతో హైబ్రిడ్ మహానాడు విజయవంతంపై చర్చించారు. ఈ సందర్భంగా పత్తిపాటి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని గమనించి ప్రధాని మోదీ సూచించిన విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టారని ప్రతిపాటి తెలిపారు. దేశహితం కోసమే టీడీపీ అధినాయకత్వం త్వరలో నిర్వహించే మహానాడును వర్చువల్ గా నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకపోయినా మహానాడు నిర్వహణ ఉత్సాహానికి ఏమాత్రం తీసిపోని విధంగా టీడీపీ శ్రేణులు ప్రజలు తమ సందేశాన్ని అందించాలన్నారు. వర్చువల్ మహానాడు వీక్షణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, కార్యక్రమానికి హాజరయ్యే టీడీపీ అభిమానులు, కార్యకర్తలతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రతిపాటి స్థానిక నాయకులను ఆదేశించారు. 2 రోజులకు సరిపడా వసతి భోజనం ఏర్పాట్లో ఎలాంటి లోపం లేకుండా చూడాలన్నారు. పట్టణంతో పాటు మండల కేంద్రాలు, గ్రామ పార్టీ కార్యాలయం వద్ద భారీ ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేసి ప్రజల మహానాడు వీక్షించేలా చూడాలన్నారు. టీడీపీ అధినేత, మన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు సందేశం, లోకేష్ ప్రసంగంపై ప్రజల ఆలోచనలు, అభిప్రాయాల్ని క్యాడర్ తెలుసుకోవాలని ప్రతిపాటి సూచించారు. సూపర్ 6 హామీల అమలుతో పాటు 23 నెలల్లో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, చంద్రబాబు, లోకేష్ లు శ్రమించి తీసుకొచ్చిన జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాల్ని ప్రజలకు, ముఖ్యంగా యువతకు వివరించాల్సిన బాధ్యత క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలపైనే ఉందని ప్రతిపాటి స్పష్టం చేశారు. సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, పట్టణ అధ్యక్షులు, మండల అధ్యక్షులు జవాజు మదన్మోహన్, కామనేని సాయిబాబు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, పట్టణ, మండల వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణం 17వ వార్డుకి చెందిన జంగం సుదర్శనరావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా ఈరోజు వెంగళరెడ్డి కాలనీలోని వారి ఇంటికి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకుని వారిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు ఉన్నారు. చిలకలూరుపేట పట్టణం 17వ వార్డుకు చెందిన పందుల ఏబు ఇటీవల మరణించగా ఈరోజు ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన జ్ఞాపకార్థ కూడిక కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులున్నారు. చిలకలూరుపేట పట్టణం 17వ వార్డుకి చెందిన కట్ట రామకోటయ్య భార్య సామ్రాజ్యమ్మ ఇటీవల మరణించగా ఈరోజు ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు వెంగళరెడ్డి కాలనీకి వారి ఇంటికి వెళ్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణ రేషన్ డీలర్ మాదాసు నాగబాబు కుమారుని వివాహం పట్టణంలోని కక్కర దాసయ్య గూడెం గ్రౌండ్ నందు జరుగుతుండగా ఆ వేడుకకు ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు హాజరై నూతన వధువులకు రాజ్ కుమార్ దివ్యలను ఆశీర్వదించి వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణం కళామందిర సెంటర్ శివాలయం ప్రధాన అర్చకులు వారణాసి వెంకట సుబ్రహ్మణ్యం ఇటీవల శివైక్యం చెందినారు. ఈ విషయం తెలుసుకుని పట్టణంలోని 7వ వార్డ్ ఆర్టీసీ కాలనీలో వారి స్వగృహం నందు ఉంచిన చిత్రపటానికి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు పుత్తిపాటి పుల్లార వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గం పసుమర్రు గ్రామానికి చెందిన షేక్ ఫరీసా కుమారుడు మహమ్మద్ ఇటీవల మరణించగా పసుమర్రు గ్రామంలోని వారింటికి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు వెళ్లి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గం పసుమర్రు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దొడ్డ వేణుకిషోర్ బాబు సతీమణి ఉమాదేవి ఇటీవల మరణించగా పసుమర్రు గ్రామంలోని వారింటికి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు వెళ్లి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గం రూరల్ మండలం పసుమర్రు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్ బాచిన శరత్ తల్లి రమాదేవికి ఇటీవల గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స జరగగా ఈ రోజు గ్రామంలోని వారి నివాసానికి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకుని వారిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి రోడ్లే కీలకమని, మంచి రవాణా వ్యవస్థ ఉన్నప్పుడే ప్రజల ఆర్థిక ప్రమాణాలు, జీవన విధానం మెరుగుపడతాయని శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. చిలకలూరుపేట మండలం కట్టుబడి వారి పాలెం నుంచి ఎడవల్లికి 60 లక్షలతో వేయనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం కట్టుబడి వారి పాలెంలో 10 లక్షలతో నిర్మించిన డ్రైన్లు, సీసీ రోడ్డును ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వ ప్రజలు ప్రాణాలు పోతున్నా కనీసం రోడ్లపై ఉన్న గుంతలు కూడా పూడ్చలేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే యుద్ధ ప్రతిపాదకన రోడ్ల నిర్మాణం, మరమ్మతులు పూర్తి చేసిందన్నారు. రాష్ట్రంలోని ప్రధాన రోడ్లతో పాటు గ్రామాలు, మండల కేంద్రాలను అనుసంధానించే ప్రతి రోడ్డు నిర్ణీత వ్యవధిలోగా పూర్తయ్యేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మండల అధ్యక్షులు జవాజీ మదన్ మోహన్, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, టీడీపీ నాయకులు గుంజి శ్రీనివాసరావు, గంగా శ్రీనివాసరావు, చెన్నంశెట్టి ఏడుకొండలు, చెన్నంశెట్టి సాంబశివరావు, నాగంజ్ వీరాజనేయులు, నాగార్జున, కొత్తపల్లి వాసు, ముత్యాల రామారావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు 22వ వార్డు మాజీ అధ్యక్షులు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాజీ అధ్యక్షులు గోపితీసి పేరయ్య గత మంగళవారం స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకుని పట్టణంలోని భాస్కర్ సెంటర్ వద్ద గల వారి స్వగృహం నందు ఉంచిన వారి చిత్రపటానికి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మదరసా ఆయసా సిద్దిఖా లిల్ బనాతే మరియు మసీద్ కుబా అహెలే హదీసే చిలకలూరుపేట వారి ఆధ్వర్యంలో మే 4వ తేదీ నుంచి మే 20 వరకు ఇస్లామిక్ సమ్మర్ క్యాంపు జరిగింది. ఈ రోజు ఆదివారం ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ సమ్మర్ క్యాంప్ లో మొత్తం 80 మంది బాలురు, బాలికలు పాల్గొన్నారు. వీరికి నమాజ్ తరీకా, నమాజ్ పద్ధతి, సూరాలు, ఖురాన్ పారాయణం, దువాలు, రోజువారీ కార్యక్రమాలు నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో బాల బాలికలకు బహుమతులు అందజేశారు. ఈ ప్రధానోత్సవ కార్యక్రమంలో మౌలానా అబ్దుల్ వహీద్ మదనీ, అబ్దుల్ సలాం మౌలానా, గౌస్ మసీద్ ప్రెసిడెంట్ కాలిషావలి, వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్లా, సెక్రటరీ నజర్, జాయింట్ సెక్రటరీ ఉమర్, ట్రెజరర్ సాదిక్, మదర్సా ప్రెసిడెంట్ టీచర్ కరీముల్లా, సెక్రటరీ కాలేషా, ట్రెజరర్ మహమ్మద్ బాషా మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చిలకలూరుపేట మసీద్ కుబా ఆలయ హదీస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వేసవి విద్యా కోర్సు ఈ రోజుతో ముగింపు అయినది. విద్యార్థులకు 15 సంవత్సరాలలోపు బాలబాలికలకు ఉర్దూ, అరబిక్, నమాజు పద్ధతులు నేర్పించడం కోసం ఈ సమ్మర్ కోర్సు మేము తలపెట్టాము. ఈ రోజుతో ఆ కోర్సు పూర్తయినది. ఈ కోర్సు పూర్తి అవుటకు చాలామంది సహకరించారు. మనకి విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా 20 రోజులు ముగింపు కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ రోజుతో ముగించేశాము. దీనికి ముఖ్య అతిథులుగా చెన్నై అబ్దుల్ వాహిద్ ఉమరీ గారు, సలాం మౌలానా గారు, గౌస్ మౌలానా గారు, ఖమరున్నీసా మిస్సెస్ సలాం గారు అందరూ చాలా చక్కగా తమ వంతు విధి నిర్వహణ బాగా చేశారు. విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని అరబ్బీ నమాజ్ పద్ధతులు అన్ని వాళ్ళు చక్కగా సంగ్రహించారని చెప్పి మేము ఆశిస్తున్నాము. नंबर 1 बाएं हाथ से पीना, नंबर 2 बैठकर पीना, नंबर 3 देखकर पीना, नंबर 4 सोने और चांदी के बर्तन में ना पीना, नंबर 5 दाएं हाथ से, नंबर 5 बिस्मिल्लाह कहकर पीना, नंबर 6 3 सांस में पीना, नंबर 7 बर्तन में सांस ना लेना, नंबर 8
पीने के बाद अल्हम्दुलिल्लाह कहना। हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम की जिंदगी के हालात को सीरत कहते हैं। हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम का नाम क्या है? हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम का नाम मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम है और दूसरा नाम अहमद भी है। हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम 9 रबीउल अव्वल को बेतरतीब मक्का में पैदा हुए। हमारे नबी सल्लल्लाहु अलैहि మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 29వ తేదీ శుక్రవారం పట్టణంలోని ప్రతిపాటి గార్డెన్ లో ప్రతిపాటి శరత్ ఆధ్వర్యంలో ప్రముఖ శంకర్ కంటి వైద్యశాల సహకారంతో 43వ ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు కందిమల్ల స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ కందిమల్ల వాసుదేవ అంకమ చౌదరి తెలిపారు. ప్రతిపాటి పుల్లారావు పుట్టినరోజు సందర్భంగా ప్రతిపాటి శరత్ నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమాన్ని పట్టణ నియోజకవర్గ ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ శిబిరంలో కంటి పొరలు, కంటి శుక్లాలు, రెటినా సంబంధిత వ్యాధులు, రెటినా డిటాచ్మెంట్ వంటి సమస్యలకు పరీక్షలు నిర్వహించడంతో పాటు ఖరీదైన కంటి చికిత్సలు అవసరమైన వారికి ప్రతిపాటి శరత్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా వైద్య శిబిరానికి వచ్చే ప్రజలకు ఉచితంగా భోజనం అందించనున్నట్లు తెలిపారు. ఇక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం ఆపరేషన్ లేదా ఇతర వైద్య చికిత్సలు అవసరమైన రోగులకు శంకర్ కంటి వైద్యశాలకు తరలించేందుకు రవాణా ఖర్చును కూడా ఉచితమని వెల్లడించారు. గత 3 దశాబ్దాలుగా పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ప్రతిపాటి కుటుంబ సేవలను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావును ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు చిలకలూరుపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారి జన్మదినం సందర్భంగా ఈ నెల 29వ తారీఖున శ్రీ పత్తిపాటి శరత్ గారి ఆధ్వర్యంలో శంకర కంటి హాస్పిటల్ సౌజన్యంతో 43వ ఉచిత మెగా వైద్య శిబిరం పత్తిపాటి పుల్లారావు పత్తిపాటి గార్డెన్స్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా శంకర కంటి హాస్పిటల్ సౌజన్యంతో అన్ని రకాల కంటికి సంబంధించిన సమస్యలు, అందులో శుక్లాలు, పొరలు, రెటీనాకి సంబంధించిన అన్ని సమస్యల్ని, దానికి సంబంధించిన ఆపరేషన్ని పూర్తి ఉచితంగా చేయడం జరుగుతుంది. ఈ క్యాంపుని పరిసర ప్రాంత ప్రజలందరూ ఉపయోగించవలసిందిగా నా తరఫున కోరుచున్నాను. ఈ క్యాంపుకి సంబంధించిన ఉచిత ప్రయాణం కానీ, భోజనాలు కానీ, ఈ ప్రొసీజర్స్కి సంబంధించిన ఖర్చు అంతా శ్రీ పుల్లారావు గారి ఆధ్వర్యంలో మొత్తం చూసుకోబడుతుంది. కావున ఇది అందరూ మన పుర ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతుంది. దశాబ్దాలుగా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తూ పేదవాడికి కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందిస్తున్న శ్రీ పత్తిపాటి పుల్లారావు గారికి నా అభినందనలు. ఈ సందర్భంగా ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.